టికెట్ టికెట్ 20 పైసలు టికెట్ ఇవ్వండి. 20 పైసలు టికెట్ 100 రూపాయలట. వాళ్ళు ఇవ్వడు చిల్లరి. చిల్లర లేదండి. చిల్లర లేకపోతే వచ్చి బస్ స్టాప్ లో దిగవయ్యా. గట్టిగా కండక్టర్ గారు 2 గంటల నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి బస్ దొరికింది. అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. అయితే నేను ఏం చేయమంటావయ్యా? అటు చూడు, టికెట్కి సరిపడా చిల్లర తెచ్చుకోవాలను అని బస్సులో రాసిందా లేదా? సర్లేండి, నా కాలు ఎక్కడుందో చేయకుందో తెలియట్లేదు జనంలో. చివతలకి కష్టాలు ఎలాగే ఉంటాయో చెప్పండి. చిల్లర ఉంటుంది చూడండి సార్. చూడండి చూడండి సార్. ఉంటుంది సార్. ఈ బ్యాగ్ ఉంది. ఈ 20 పైసలు తీసుకుని చూడండి సార్. వారికి టికెట్ ఇవ్వండి. 10 మందిలో నా పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్. నో మెన్షన్. ఎవరా పెద్ద ఏమండి 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 ఏమిటండి? ఎక్కడైనా చిల్లర మార్చి మీ 20 పైసలు మీకు ఇచ్చేస్తానండి. పర్వాలేదు. అమ్మమ్మ, మీ డబ్బు మీకు ఇవ్వకపోతే నాకు పోతుందండి. ఏదైనా హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ తాగితే చిల్లర ఇచ్చేస్తారు. దాంతో మీ బాకీ తీర్చేస్తాను. అదే పర్వాలేదులేండి, 20 పైసలేగా. ఏమండి, నాకు అప్పడం అన్నా అప్పు ఉంటాం అన్నా పడదండి. మీకు బాకీ పడిపోయాను అనుకోండి, రాత్రికి నాకు నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వలన రేపు పొద్దున ఆఫీస్కి లేట్గా వెళ్తాను. లేట్గా వెళ్ళటం వలన స్పీడ్గా టైప్ కొట్టేస్తాను. స్పీడ్గా టైప్ కొట్టేయడం వలన బోల్డ్ తప్పులు పడిపోతాయి. బోల్డ్ తప్పులు పడిపోవడం వలన మేనేజర్ ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఉద్యోగం నుంచి తీసేయడం వలన ప్రతిరోజు బస్ స్టాండ్లో అడుగు తింటూ ఉంటాను. చూసారా, ఒక 20 NP మూలన నా లైఫ్ ఎంత రూయిన్ అయిపోతుందో. ఇప్పుడు చెప్పండి, నేను అడుగు తింటే మీకు ఇష్టమా, అప్పు తీర్చేయడం మీకు ఇష్టమా? 20 పైసల గురించి ఇంత గొడవ జరుగుతుందన్నమాట. అవునండి. సరే పదండి. రండి కూర్చోండి. ఈ పేట కౌన్సిలర్ ఎవరయ్యా? వస్తున్నారు సార్. దా. ఏం కావాలి సార్? మసాలా దోశ ఉందా? ఉందండి. ఉల్లిపాయ పెసరట్టు ఉంది. రవ్వ దోశ ఉందా? ఉందండి. స్వీట్లు ఏమున్నాయి? మైసూర్ పాక్, జాంగ్రీ లడ్డు. బాదం హల్వా లేదా? ఉందండి. రవ్వ కేసరి ఉందండి. మరి నుండి చెప్పలేట. మీరు అడిగితే కదండి చెప్పడానికి. అడిగితే కానీ చెప్పవా? అయితే ఓ పని చెయ్యి, ఆ. 2 గ్లాసులు మంచినీళ్ళు. ఆ? ఓకే సరే బాబు, 2 కాఫీ పట్టరా. పప్పు అలా చేస్తా. ఫ్యాన్ 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 అండి. అవునండి, తిరుగుతుందే. ఇది ఉడిపోవట్లండి. బయట బోర్డు చూశానండి. చూస్తారా? అరే భలేగా వెళ్ళిందండి. భలేగా వస్తుంది చూడండి. ఏమిటండి ఆడుకుంటున్నారు? ఇది హోటల్ టేబుల్ అనుకున్నారా, టెన్నిస్ టేబుల్ అనుకుంటున్నారా? నువ్వు తొందరగా కాఫీ తీసుకొస్తే ఎందుకు అనుకుంటావా? తెచ్చంగా. ఇదేమిటయ్యా, ఒక్క కాఫీ తాగి 10 రూపాయలు నోటు ఇస్తావు? చిల్లర ఇస్తాడయ్యా. గుప్పెళ్ళు కొద్ది చిల్లర తీసుకొచ్చి మీ చేతుల్లో పోయడానికి. మాకేం చిల్లర కాసే చెట్లు ఉన్నాయా? ముందు చెల్లరు. చిల్లర లేదండి. చిల్లర లేదా? చిల్లర లేని వాడికి కాఫీ ఎందుకు తాగావు? ప్రతివాడు దర్జాగా కాఫీ తాగి మా మొహాన్ని నోట్లు ఇస్తే చిల్లర ఎక్కడి నుంచి తేమయ్యా? ఇప్పటికే రూపాయి ఇచ్చి 90 పైసలు చిల్లర కొంటున్నాం. వచ్చిన లాభాలు కాస్త దీనికే సరిపోతున్నాయి. అదేం లాభం లేదు. ముందు చిల్లరి. చూసుకోలేదండి, ఒక్కసారికి ఇవ్వండి. జస్ట్ ఇంకెప్పుడు ఇలా చేయకు. నమస్కారం అండి. ఏమిటయ్యా దండాలు పెడుతున్నావు? జేబులో డబ్బులు లేకుండా టిఫిన్ తినేసావా? 100 రూపాయలు ఉంటుందండి, కానీ నా బిల్లు 80 పైసలే. ఏమిటి 80 పైసలకి 100 నోటు చిల్లరా? గట్టిగా అవ్వకండి, అమ్మాయి వింటే నా పరుగు పోతుంది. ఇలా రండి, కావాలంటే నేను మెల్లగా తీసి చిల్లర ఇచ్చేయండి. ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ అమ్మాయి వినాలని నేను తిట్టకూడదా? హోటల్కి వచ్చే ముందు జేబులో చిల్లర ఉందో లేదో చూసుకుని రావక్కర్లేదు? నా దగ్గర లేదయ్యా, ఉన్నా నేను ఏమంటే. అది కాదు, నేను చెప్పే మాట వినిపించుకో. ఎలా నా పక్కన చిల్లర ఉంటుంది చూడండి. కొంచెం ఉండండి. ఇదిగోండి 80 పైసలు. పదండి. 20, 80, 1 రూపాయి. ఏమండి 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 ఏమండి? ఓ సారీ, వస్తానండి. అమ్మమ్మ, అప్పు పెరిగిపోయిందండి. 20 పైసలు అప్పుకి అడుక్కునే వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతాను చెప్పాను కదా. ఇప్పుడు అప్పు రూపాయి పెరిగిందండి. ఇప్పుడు అడుక్కునే వాళ్ళ జేబులు కొట్టే లెవెల్కి వెళ్ళిపోతానండి. ప్లీజ్ మీ బాకీ తీర్చేస్తానండి. కానీ మీరు మరోలా అనుకోకపోతే నాతో కలిసి ఆటో ఎక్కుతారా? లెక్కకి 4 గంటలు 4 వేగాలు వెళ్ళి పక్కన పెద్ద వాడు చిల్లర ఇచ్చేస్తాడు, మీ బాకీ తీర్చేస్తాను. ఎందుకులేండి వేస్ట్. వేస్ట్ అయినా అదే బెస్ట్ అండి. ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి. ఈ రుణానంద వారిని నేను భరించలేను. ఏమండి? సరే పదండి. థ్యాంక్ యూ. ఆటో 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 వస్తావా? ఎక్కండి.
రండి కూర్చోండి. పోనీవయ్యా. ఆపు ఆపు ఆపు. డబ్బులు తీసుకోవాలి. చిల్లరేవు బాబు. నా దగ్గర చిల్లర లేదు, అందుకని. ఏమిటండి? చిల్లర లేదంటున్నాడు. నేను ఇస్తాలేండి. మళ్ళీ మీరు ఇస్తున్నారా? ఇదిగో. ఏమిటోనండి మీ బాకీ పెరిగిపోతుంది. అందుకనండి ఐస్ క్రీమ్ షాపు, అక్కడ డెఫినెట్ గా చిల్లర ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నవాడు చిల్లర ఇచ్చేస్తాడు, మీ బాకీ తీసేస్తాను. రండి. అలాగే. ఏమండి? ఏమిటి సార్? 100 రూపాయలు చిల్లర ఉందా? ఉందండి. అమ్మయ్యా, 100 మార్చడం వరుణ్ణి వెతికినంత కష్టంగా ఉంది. 2 ఐస్ క్రీమ్ వెనీలా ఇవి తిన్న తర్వాత చిల్లర మార్చేసి మీ బాకీ తీర్చేస్తాను. అలాగేలేండి. ఇవ్వండి. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏమండి? ఏదండి? ఏమండి? ఏదండి? ఏమిటండి? నా వందండి. మీ వంద అయిందండి. నా వంద పోయింది. నా వంద ఎక్కడ? నా వంద, నా నోటు, నా వంద, నా వంద ఎక్కడ? ఎక్కడ నా నోటు? అయ్యో, నా వంద. ఏమండి? నా వంద కాస్త గోయిందా? అయ్యయ్యో, ఆ ఆటోలో పడిపోయి ఉంటుంది. మరేనండి, నా కర్మ, నాకు తప్పలేదంటే 2 రూపాయలు ఇవ్వండి. ఉండవా? నా వంద పోయి నేను నడుస్తుంటాను. పర్వాలేదు, నేను ఇస్తాను. మళ్ళీ మీరా? మరేం పర్వాలేదండి. ఏమిటో తీసుకోండి. ఎప్పు తెగ పెరిగిపోతుంది. పదండి. బస్సు టిక్కెట్టు 20 పైసలు, కాఫీ 80 పైసలు, ఆటో ₹1.50, ఐస్ క్రీమ్ 2 రూపాయలు, మొత్తం 4.5. ఏమిటండి లెక్కలేస్తున్నారు? టోటల్ గా నేను మీకు ఇవ్వాల్సిన బాకీ. దాందే ఉందిలేండి. అయ్యో, మాటిమాటికి మీరు ఆ మాట అనకండి. సాయంత్రం బస్సులో మీ బాకీ మొత్తం తీర్చేస్తాం, సరేనా? అప్పటిదాకా నన్ను క్షమించండి. హలో హలో హలో, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు 4.5 ఇవ్వాలి కదా, తీసుకోండి. అరే, నా దగ్గర 10 రూపాయలు లేదండి. పర్వాలేదు, ఉంచండి. 20 పైసలకే మీరు ఒప్పుకున్నప్పుడు 10 రూపాయలకి నేను ఎలా ఒప్పుకుంటాను? 10 రూపాయలకి 5 రూపాయలు తీసుకుంటాను. ఉంచండి. పర్వాలేదు, ఉంచండి. కండక్టర్. ఎస్ మేడం. 100 రూపీస్ చేంజ్ ప్లీజ్. ఎందుకండి? నా దగ్గర చిల్లర ఉంది. పర్వాలేదు, నాకు చేంజ్ కావాలివ్వండి. అలాగమ్మా.